లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నాకు మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా IPL 2023 మ్యాచ్లను పేర్ ప్లే యాప్లో లైవ్ స్ట్రీమింగ్ చేసినందుకు గాను ఈ నెల 29న విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. తమన్నా చేసిన పనికి తమకు కోట్లలో నష్టం వాటిల్లిందంటూ ప్రసార హక్కులు కలిగిన వయాకామ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు తమన్నాకు నోటీసులు అందించారు. IPL డిజిట్ల ప్రసార హక్కులను వయాకామ్ సొంతం చేసుకుంది. ఈ సంస్థ ఫిర్యాదుతో మహారాష్ట్ర సైబర్ సెల్ పేర్ ప్లే యాప్పై FIR నమోదు చేసింది. ఈ విషయమై మరింత దర్యాప్తు చేసేందుకు తమన్నా విచారణకు రావాలంటూ ఆమెకు సమన్లు పంపారు పోలీసులు. పేర్ ప్లే యాప్ను ప్రమోట్ చేసిందని, అందుకే సాక్షిగా విచారణకు పిలిచారని వర్గాలు తెలిపాయి. ఇక ఇదే కేసులో బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. సంజయ్ కూడా ఈ నెల 23న విచారణకు హాజరు కావాల్సింది ఉన్నా ఆయన గైహాజరయ్యారు. విచారణ రోజున తాను ముంబైలో లేనని పేర్కొన్నారు సంజయ్ దత్. విచారణకు హాజరయ్యేందుకు తనకు మరో తేదీని సూచించాలని పోలీసులను కోరారు. పేర్ ప్లే టాటా IPL 2023ని చట్టవిరుద్ధంగా ప్రదర్శించిందని, ఈ కారణంగా తమకు 100 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని వయాకామ్ తమ ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసు విచారణలో పేర్ ప్లే వివిధ కంపెనీల ఖాతాల నుంచి నటీనటులకు డబ్బులు ఇచ్చినట్టు పోలీసులు గుర్తించారు. కురకోలో ఉన్న వెంచర్ అనే కంపెనీ ఖాతా నుంచి సంజయ్ దత్ డబ్బు అందుకున్నాడు. అలాగే లైకోస్ గ్రూప్ ఎప్టెడ్ కంపెనీ ఖాతా నుంచి బాద్షా డబ్బు అందుకున్నాడు. అలాగే జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా డబ్బు అందుకున్నట్టు తెలుస్తుంది. డిసెంబర్ 2023లో బెట్టింగ్ యాప్కు చెందిన ఓ ఉద్యోగిని అరెస్ట్ చేశారు పోలీసులు.